ఆపండి అమ్మా, ఆపండి. అసలు ఇది నా పిల్లమే కాదు. నేను దీనికి భర్తనే కాదు. అది చేసిన అప్పు నేను తీర్చలేను. అసలు నా దగ్గర అంత డబ్బులే లేవు. అసలు దీనికి నాకు ఏ సంబంధము లేదు. ఏదో డబ్బుల కాసుపడి దీనికి భర్తగా నటిస్తున్నాను అంతే. కొంప తీసి వీడు నా గురించి కూడా బయట పెట్టేస్తాడా ఏంటి? అలా పెట్టనివ్వకూడదు. రేయ్ రేయ్, చెత్త వెధవా! అమ్మాయి అమ్మాయిలు మోసం చేస్తావా? రేయ్, నా పేరు బయటకు చెప్పేవంటే చంపేస్తాను. నేను కొట్టినట్టు యాక్ట్ చేస్తాను. 4 తినేసి నన్ను నెట్టేసి పారిపో. చెప్పాను కదా అమ్మమ్మ గారు, వాడు నా భర్త కాదు అని. నేనెంత చెప్తున్నా మీరే వినిపించుకోలేదు. నిజానిజాలేమిటో తెలిసిపోయాయి కదా. ఇంతకీ నీ భర్త ఎవరమ్మా? ఆయన దుబాయ్లోనే ఉన్నారమ్మమ్మ గారు. నేను నిన్నే మాట్లాడాను. ఆయన వచ్చే నెలలో వస్తానన్నారు. వీడి సంగతి ఎలాగైనా బయట పెట్టాలని ఈ శకుంతల గారిని పిలిపించాను. ఇదంతా నాటకమే అమ్మమ్మ గారు. అవునా? వాడి ఆధార్ కార్డులు చూపించేసరికి వాడే నీ భర్త అనుకుని పొరపాటు పడ్డానమ్మా. ఏదైతేనే నీ తెలివితో అలాంటి వెధవకి సరైన బుద్ధి చెప్పావు. శకుంతల, నేననుకున్న దానికంటే బాగా నటించావమ్మా. వెళ్ళొస్తానమ్మా. ఒక్క నిమిషం. నానేజీ, శకుంతల గారికి కొంచెం డబ్బిచ్చి పంపించు. అలాగే. వీళ్ళందరూ నిశ్చితార్థం హడావిడి చేస్తున్నారు. మనం ఇంకా ఏం ప్లాన్ వేయలేదు. ఇటు నందిని గిరి విషయంలో కూడా మనకే క్లారిటీ రాలేదు. ఎలా చేయమ్మా? ఏం చేద్దాం? భాను, అటు చూడు. వాడి వాళ్ళ నందినికి నిశ్చితార్థం జరుగుతుందని అంతటల్గా వస్తున్నాడు. మనం వీడితోనే గేమ్ స్టార్ట్ చేద్దాం. ఏమిటి గిరి, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదు బామ్మగారు. ఏమీ లేదంటావేంటయ్యా? నువ్వు ప్రేమించిన అమ్మాయికి రఘురామ్తో నిశ్చితార్థం అవుతోందనేగా? అదేం లేదండి. నువ్వు లేదు అని చెప్తున్నావు గాని నీ మనసులో ఆ అమ్మాయి మీద ఎంత ప్రేముందో నాకు తెలుస్తోందబ్బాయ్. ఏంటి గిరి, ఎందుకంత డల్గా అయిపోయా? ఏం లేదు టీచర్ అమ్మా. మీకు తెలిసి కూడా అడుగుతారేంటి టీచర్ అమ్మా? ఆ అబ్బాయి నందినిని ఎంత ప్రేమించాడో మీరు కళ్ళారా చూడలేదు? ఇప్పుడు అతని కళ్ళ ముందే ఆ అమ్మాయికి నిశ్చితార్థం అవుతుంటే ఇలా నీరసంగా కాక హుషారుగా ఎలా ఉంటాడు? నువ్వేం బాధపడకు గిరి, నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది. టీచర్ అమ్మా, నీ చేతిలో ఉందేంటి? ఇదే జయమ్మ గారు. ఇది జీలకర్ర కషాయం. చాలా రకాల ఆయుర్వేదిక మూలికలు వేసి తయారు చేశాను. అవునా? ఎందుకు? ఇది ఇప్పుడు వస్తున్న రోగాల బారి నుండి తప్పించుకోవడానికి సంజీవని లాంటిది. అలాగా? గిరి, ఇప్పుడు దీని అవసరం నీకే ఎక్కువగా ఉంది. నీరసంగా కనిపిస్తున్నావు. ఈ జీలకర్ర కషాయం తాగు. గిరి, ఇది ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు. ఇది సూర్యుడి కిరణాలు తలపై పడేలా చూసుకుని ఎండలో నిలబడి తాగాలి. ఇది ఏ మోతాదులో తాగాలో అంతే కలుపుంది.
నా దగ్గర కూడా ఇంతకు మించి ఏం లేదు. దీంట్లో ఒక చుక్క ఎక్కువ తాగకూడదు, ఒక చుక్క తక్కువ తాగకూడదు. ఇది తాగావంటే ఇక నీకు ఏ వైరస్ రాదు. వెళ్ళు గిరి, వెళ్ళి తాగేసిరా. థ్యాంక్ యూ టీచర్ అమ్మా. జయమా, మీరా నందిని సంగతి చూడండి. ఆహా, అలాగే. అమ్మా నందిని, ఏమిటోనమ్మా, నీ కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదు. నాకేం కష్టం వచ్చిందనండి? మనసులో అంత బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ ఇలా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? నాకేం బాధ లేదే. బాధ లేదంటావేంటమ్మా? నువ్వొకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఇంకొకళ్ళేమో నిన్ను ప్రేమిస్తున్నారు. ఇద్దరిని అర్థం చేసుకోలేక సతమతంలో నువ్వున్నావు. అందుకే నీకేం చెప్పాలో తెలియక ఏ బాధ లేదు అంటున్నావు. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదండి. అర్థమయ్యేలోపు అనేక అనర్థాలు జరిగిపోతాయమ్మా. అనర్థాలా? అనర్థాలేంటండి? నీ ప్రేమ దక్కలేదని ఆగిరి విషం తాగి చచ్చిపోవాలనుకుంటున్నాడు. అవునా? అవునమ్మాయి. ఆ అబ్బాయికి నీ మీద ఎంత ప్రేముంటే తన ప్రాణాలను తీసుకోవాలనుకుంటాడు చెప్పు. అంతగా ప్రేమించే అబ్బాయిని అస్సలు వదులుకోకూడదమ్మా. అతను బ్రతకాలి, మీ ప్రేమ కూడా బ్రతకాలి. ఆ అబ్బాయిని ఎలాగైనా సరే ఆపమ్మా. ఎక్కడున్నాడు గిరి? ఎక్కడున్నాడు? ఏమో అమ్మా, ఆ విషం పట్టుకొని ఇందాక అలా వెళ్ళాడు. మీరు సూపర్ జయమ్మా. ఒక్క నిమిషం ఆగు. పద. ఇప్పుడు ఈ తాడెందుకు జయమ్మా? గిరి విషం తాగుతున్నాడని నందినికి చెప్పాం కదా. ఆ నందిని కూడా ఉరి వేసుకోబోతుందని ఈ తాడుతోనే అందరినీ నమ్మించాలి. అదేలాగా? అన్నిటికీ ఆ లక్కీ ఉంది కదా, దాన్ని వాడుకుందాం. ఆ లక్కీకి తాడిచ్చి నందినితో ఉయ్యాల కట్టమని చెప్పమని చెప్దాం. నందిని ఉయ్యాల కడుతుంది, ఇంట్లో వాళ్ళందరికీ అది ఉరేసుకుంటుంది అనుకుంటారు. ఎలా ఉంది ప్లాను? నువ్వు సూపర్ జయమ్మా, సూపర్. అమ్మా పంచతులసి లేహ్యం, అసలే ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. పైగా ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు. రాక నాకు ఉద్యోగం వచ్చింది. నాకు ఎలాంటి వైరస్లు రాకుండా నన్ను నువ్వే కాపాడాలి తల్లి. గిరి, గిరి, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మో, టీచర్ నాకు జీలకర్ర కషాయం ఇచ్చినట్లు ఈ నందినికి తెలిసినట్టుంది. ఇది నేను నందినికి దక్కనివ్వను, నేనే తాగుతాను. లేదు నందిని, ఇది నేను తాగాలి, నన్ను తాగనివ్వు. నీకేమైనా పిచ్చా? నేను తాగనివ్వను. లేదు, నేను తాగుతాను, నా చెయ్యొదులు. లేదు గిరి, ఇలా చేయటం కరెక్ట్ కాదు. దీనికి నేను ఒప్పుకోను. నాకు దీనికి మించిన దారి లేదు, ఇది నేను తాగాలి. వదిలి నందిని. లేదు గిరి, నువ్వు ఇది తాగడానికి నేను ఒప్పుకోను. ఒక్క నిమిషం ఆగిరి, నేను మాట్లాడతాను కదా. ఇదేంటి, ఈ పెద్దావిడ కూడా నన్ను తాగకుండా ఆపుతుంది అంటే ఇప్పుడు ఈ జీలకర్ర కషాయం నందినికి కూడా సగం పోయమంటుందో ఏమో. నేను ఒప్పుకోను, నేనొక్కడనే తాగుతాను. లేదు బామ్మగారు, నన్ను తాగనివ్వండి. అయ్యో గిరి, గిరి, నేను చెప్పేది అర్థం చేసుకో. ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం కదా. మాట్లాడుకోవడానికి ఏమీ లేదు, ఇంకా నేను ఇది తాగుతాను, ఇది నేనే తాగాలి. గిరి, ఇది కరెక్ట్ కాదు, నేను చెప్పేది విను. అయ్యో అయ్యో వద్దు గిరి, నేను చెప్తున్నాను కదా. ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, కూర్చొని పరిష్కరించుకుందాం. లేదు, ఇది నేను తాగాలి. ఆగు బాబు, ఆగు. నందిని, నువ్వు లోపలికి వెళ్ళు, మేము ఎలాగోలా చెప్తాం, నువ్వు వెళ్ళు. వెళ్ళు. చూసావా గిరి, నందినికి నువ్వంటే ఎంత ప్రేమో. ప్రేమ? ప్రేమేంటి టీచర్? ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఏం తాగినా భార్యాభర్తలు షేర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు నందిని కూడా నీతో ఈ జీలకర్ర కషాయం షేర్ చేసుకోవాలనుకుంటుంది. పెళ్లి కాకముందే నిన్న పిల్ల భర్తలా భావిస్తోంది.
అంతలా ప్రేమించే అమ్మాయిని వదులుకోకూడదు. నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నాడేంటి? నా కోసం చావడానికి కూడా సిద్ధపడుతున్నాడేంటి? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అక్క నాకు ఉయ్యాల కట్టి పెట్టవే. పోవే, నేనే టెన్షన్లో ఉంటే. టెన్షనా? నీకెందుకే టెన్షను? గిరి నా కోసం సూసైడ్ చేసుకుంటున్నాడే. అవునా? ఎందుకు? గిరి నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడంట. నేను గిరికి దక్కనని సూసైడ్ చేసుకోబోతున్నాడు. అవునా? గిరికి అంత సీన్ ఉందా? నా కళ్ళతో నేను చూసానే. కాకపోతే నువ్వు కూడా వెళ్ళి చూడు. నేను చూడను. నేనక్కడుంటే అతను ఎక్కువగా రియాక్ట్ అవుతాడని టీచర్ అమ్మ నన్ను అక్కడి నుంచి పంపించేసింది. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పవే. నేను అలా చెప్పాలి అంటే నువ్వు నాకు ఉయ్యాల కట్టి పెట్టాలి. సరే, కట్టి పెడతానులే. ఇదిగో. నువ్వు ఇంకేం ఆలోచించకు గిరి. మీ ఇద్దరి ప్రేమ స్వచ్ఛమైంది. నందిని కూడా నిన్ను ఇష్టపడుతుంది. లక్కీ, నందిని ఏం చేస్తోంది? తాడు కడుతుంది. చూసావా గిరి, నీకోసం నందిని అక్కడ ఉరి వేసుకోవడానికి తాడు కట్టుకుంటుందట. గిరి, నీకోసం ఆ అమ్మాయి చనిపోయిందంటే ఆ నింద మోస్తూ నువ్వు జీవితాంతం బ్రతకలేవు. ఆ అమ్మాయి ప్రేమను అర్థం చేసుకో. ఆ అమ్మాయి చావకూడదు. మీ ప్రేమ బతకాలి గిరి. టీచర్ అమ్మా, ముందా నందినిని కాపాడుకుందాం, పదండి. పదండి. నందిని, నందిని, ఏంటిది? అయ్యో నందిని, నువ్వు చేస్తుంది చాలా తప్పు. ఏంటిది? మీ ప్రేమ కోసం ఇలా ప్రాణాలు బలివ్వడమేనా? ఆ గిరి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటే అంగీకరించడానికి నీకేమైంది? గిరికి ఏం తక్కువ? పైగా ఇప్పుడు ఉద్యోగం కూడా సంపాదించాడు. నందిని, నన్ను చేసుకోవాలని నీకున్నా నిన్ను మనస్ఫూర్తిగా గిరి ప్రేమిస్తున్నాడు. లేకపోతే వాడు బతకను అంటున్నాడు. నువ్వే చూసావు కదా, వాడు సూసైడ్ చేసుకోపోయాడు. రఘు, ఏంటా ఇది? అసలు ఏం జరుగుతుంది? ఏం లేదండి, మీరేమో వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చూస్తున్నారు, కానీ ఈ అమ్మాయిని గిరి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఈ అమ్మాయి కూడా గిరిని ప్రేమిస్తోంది. అమ్మమ్మ, అది నందిని, నువ్వేం టెన్షన్ పడుకో. పార్వతమ్మ గారికి అర్థం చేసుకునే మనసుంది. మీ ప్రేమను ఆవిడ ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. గిరి, గిరి, నానమ్మ, నన్ను పెళ్లి చేసుకుంటే నందిని సుఖపడుతున్నాను అనుకుంటున్నావు, కానీ గిరికిచ్చి చేస్తే ఇంకా సంతోషంగా ప్రేమతో ఉంటుంది నానమ్మ. వాళ్ళిద్దరి ప్రేమని మనం అర్థం చేసుకోకపోతే వాళ్ళు ప్రాణాలు తీసుకునే ప్రమాదం ఉంది. నా కోసం ఉరేసుకుందాం అనుకున్నావు నందిని. నా కోసం నువ్వు విషం తాగేయాలనుకున్నావా గిరి? ఆ పిల్లల మనసు మనమే అర్థం చేసుకోవాలండి. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే సంతోషంగా ఉంటారని నాకు అనిపిస్తోంది. నానమ్మ, నందినికి గిరికి పెళ్లి జరిపిద్దాం నానమ్మ. దానికి ఎంతకన్నా మంచి సందర్భం దొరకదు.
ఎలాగూ ఈరోజు నందినికి నాకు ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకున్నారు కదా, మీ మాట ప్రకారమే ఈరోజు నందినికి గిరికి నిశ్చితార్థం జరిపిద్దాం నానమ్మ. తప్పు చేసిన వాళ్ళు తలదించుకోవాలి. మీరు ప్రేమలో గెలిచిన వాళ్ళు. మీరు చాలా గర్వంగా ఉండాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. సరే, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. కానివ్వండి. అమ్మా, కొత్త పెళ్లి కూతురా, కాస్త సిగ్గు దాచుకో. ఎంగేజ్మెంట్కి ఇలా సిగ్గుపడితే రేపు పెళ్లిలో ఎలా? ఎంగేజ్మెంట్కి ఇలా సిగ్గుపడుతున్నావంటే రేపు పెళ్లికి పారిపోతావేమో. జరగాల్సిన కార్యక్రమాలు కానివ్వండి. ఏంటనమ్మా, ఏంటి అలా ఉన్నావు? ఇది చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగిందిరా. నిన్ను పెళ్లి చేసుకునుంటే ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటుందని నేను చాలా ఆనందపడ్డాన్రా. కానీ ఇప్పుడేమో అయ్యో, అలా అంటారేంటమ్మా? ఏ ఇంటి ఆడపిల్లైనా మెట్టినింటి గడప తొక్కాల్సిందే. ఆ అమ్మాయిని మీ మనవడికి ఇవ్వాలని మీరు అనుకోవచ్చు, కానీ ఆ అమ్మాయి మనసులో ఈ అబ్బాయి ఉన్నప్పుడు తప్పదు కదా. అయినా ఈ అబ్బాయి ఏమైనా పరాయివాడా? ఈ ఊరు వాడే కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిపించుకోవచ్చు. మీ కళ్ళ ముందే ఉంటారు కదా. అవును నానమ్మా, గిరి కూడా మనవాడే కదా, పైగా ఇదే ఊర్లో ఉంటాడు. నందిని వెళ్ళిపోతుందనే దిగులు నువ్వు పెట్టుకోవద్దు. తనెప్పుడు నీ కళ్ళ ముందే ఉంటుంది. అయ్యో, నువ్వు కూడా బాధపడటం మొదలుపెట్టావా పెళ్లి కూతురా? అసలు ఈ కాలంలో పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇంకా నయం, నువ్వు మీ ఊర్లో ఉండే అబ్బాయినే ప్రేమించావు. ఏ అమెరికా వాడినో ప్రేమిస్తే ఇంకెలా ఉండేదో. నానమ్మా, కానివ్వండి. మా నందినిని గిరికి ఇవ్వడానికి మా కుటుంబ సభ్యులందరికీ సమ్మతమే. టీచర్, నా తరపున తాంబూలం మీరు అందుకుంటారా? మా అమ్మ నాన్న ఈ లోకంలో లేరు. మాత, పిత, గురువు, దైవం అంటారు. నా తల్లిదండ్రులిద్దరూ ఆ దైవం దగ్గరికి వెళ్ళిపోయారు. పాటలు చెప్పే గురువు మీరు. నన్ను ఒక తమ్ముళ్ళ భావించి నా తరపున తాంబూలం అందుకుంటారా? తమ్ముడిలా భావించడం ఏంటి గిరి? ఇక నుంచి నువ్వు నా తమ్ముడివే. మీ నందినిని పెళ్లి చేసుకోవడానికి మాకు సమ్మతమే. ఇప్పుడు మీ సిగ్గు కాస్త పక్కన పెట్టి ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి. నేను వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది.
పెళ్లిలోనే ఈ డూప్లికేట్ రఘురాం గాడి నిజస్వరూపం బయట పెట్టి వాడిని బయటికి గింటేయాలి అనుకుంటే నా ప్లాన్ అంతా పాడైపోయింది. ఛ!